ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాము. అందరూ కూడా ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు నాయనా. మీ మాటలను మేమందరము నేర్చుకోవాలని మమ్ములనందరినీ ఆయుత్తపరిచి, సిద్ధపరిచి, ప్రోత్సహించి, కాన్ఫిడెన్స్‌లో ఇలా మమ్మల్ని కలిపిన విధానమును బట్టి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము నాయన. ఏ మాటలైతే మేమందరము నేర్చుకుంటున్నామో వాటిని మర్చిపోకుండగా హృదయంలో ముద్రించుకుని, వాటి ప్రకారంగా బ్రతుకులాగున మాకు సహాయమును దయచేయండి. చెబుతున్న నాకును, వింటున్నటువంటి మీ పిల్లలకును సమయోచితమైన జ్ఞానమును ఇచ్చి నడిపించమని. ఏ ఒక్కరూ అనాలోచితంగా కాకుండగా శ్రద్ధాభక్తులతో మీ మాటలను వినగలుగుటకు సహాయమును దయచేయమని. ఈ ప్రార్థన యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన వస్త్రమును కాపాడుకుంటున్న ధన్యునివా. దేవుడిచ్చిన వస్త్రమును కాపాడుకుంటున్న ధన్యునివి. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వస్త్రాలు లేకుండగా అయితే మనుగడను సాగించటం లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వస్త్రాలను ధరించుకునే కాలాన్ని గడుపుతున్నారు. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మనిషి వదలకుండగా ఉండేదేదైనా ఉందా అంటే అది తన వస్త్రాలనే. ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులమైన మనము కూడా దేవుడు ఇచ్చిన వస్త్రాల గురించి మనము ఆలోచన చేయాలి. ఎందుకు ఈ అంశాన్ని, ఈ పాఠాన్ని నేను తీసుకోవాల్సిన అవసరత వచ్చింది అనంటే, ఈరోజు ప్రపంచంలో చాలామంది వస్త్రాలు వేసుకునే మేము కనబడుతున్నాము. అందంగా మేము కనబడుతున్నాము. కాటన్ వస్త్రాలు, సిల్క్ వస్త్రాలు, లెనిన్ వస్త్రాలు ధరించుకుని మేము అందరికీ కూడా అందముగానే కనబడుతున్నాము అని అనుకుంటున్నారు కొంతమంది. కానీ వారు దిగంబరులని, వస్త్రాలు లేని వారు అని దేవుడు చెప్పిన విషయాలను మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. అసలు బైబిల్‌లో వస్త్రాల గురించి మనం ఆలోచన చేయగలిగితే, ప్రారంభంలో మనందరికీ తెలిసిన ఆదాము గారు వస్త్రహీనుడుగానే పండు తినక ముందటి వరకు కూడా ఉన్నాడు. దిగంబరుడుగానే బ్రతికాడు. లేదు, ఆదాము ఒక్కడే కాబట్టి దిగంబరుడిగా ఉన్నాడండి. ఎవరు తన దిశమలను చూడటానికి లేరు కాబట్టి అని అనుకుంటున్నారా? ఆదాము తర్వాత హవ్వ చేయబడింది కదా! అంటే భార్యాభర్తలుగా వారిద్దరు ఆది దంపతులుగా మనకి వారు బైబిల్‌లో కనబడుతున్నారు కదా! వారెప్పుడైతే దేవుడు చెప్పిన మాటను మీరారో, దేవుని ఆజ్ఞను మీరి తినవద్దన్న పండును తిన్నారో, అప్పుడు వారు సిగ్గు ఎరిగిన వారై అంజూరపు ఆకులను లేదా కచ్చడములను వారు కుట్టుకొని వారి దిశమొలను వారు దాచుకున్నారు. అంటే భార్య భర్తలుగా వారు తోటలోనికి వెళ్లి దాగుకొన్నారు అని కూడా మనకి కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనిద్దామండి. ఆ తర్వాత దేవుడే వారి దగ్గరకు వచ్చి, మీరు దిగంబరులని మీకు తెలిపిన వాడెవడు అని అడుగుతున్నాడు. అంటే అర్థం, దిగంబరులని మీకు తెలిపిన వాడెవడు అనంటే, అప్పటి వరకు వారికి లేని సిగ్గు అప్పుడే వారికి రావటానికి వారు చేసినటువంటి పొరపాటు. అందువలన వారు సిగ్గు ఎరిగారు. మంచి చెడల తెలివినిచ్చు వృక్షఫలాన్ని తిన్నారు. దిగంబరులమని తెలుసుకున్నారు. తర్వాత వారు కచ్చడములను కుట్టుకున్నారు. ఎంతవరకు ఉంటాయండి ఆకులు? ఉదయాన్నే వారు ఆకులు కుట్టుకొని వాళ్ళు ధరించారు అనుకుంటే, మరలా మధ్యాహ్నానికి అవి వాడిపోతాయి.
పోనీ ఒక రోజు ఉన్నాయనుకుంటే, రెండవ రోజుకి అవి మరలా వాడిపోతాయి. మరలా రెండవ రోజు మరలా ఆకులు కుట్టుకోవాలి. మూడవ రోజు మరలా కుట్టుకోవాలి. నాలుగవ రోజు మరలా కుట్టుకోవాలి. ఇక ఏ ఆకు వాడిపోకుండా ఉంటది చెప్పండి? చెట్టు నుంచి తెంపాము అనంటేనే ఏ ఆకైనా వాడిపోతది. అందుకే దేవుడు మరలా వారి యొక్క తప్పిదములను బట్టి వారికి శిక్షను ఇచ్చినా అంటే స్త్రీలకేమో వారి యొక్క ప్రసవాన్ని నొప్పిని రెట్టింపు చేశాడు. సర్పానికేమో నేల మీద ప్రాకుచూ మట్టే తింటావు అని అన్నాడు. ఇక ఆదాం విషయానికొస్తే నువ్వు కష్టపడి చెమటూర్చి కష్టపడి నువ్వు కష్టపడిన ఆహారం నువ్వు తింటావు. మట్టి నుంచి తీయబడ్డావు కాబట్టి మట్టి అయిపోతావు అన్నాడు. తర్వాత దేవుడు తన పిల్లల్ని తన పిల్లలుగా భావించుకోకుండా ఉంటాడా? భావించాడు కాబట్టే మరలా వారికి చర్మపు చొక్కాయలను చేయించాడు అని మనకి కనిపిస్తుంది. ఒక్కసారి ఆ విషయాన్ని చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అంటే దేవుడు మనుషుల ఆలోచనలను ఎరిగినవాడు కాబట్టి మనుషులకు ఏది అవసరమో అది ముందుగానే దేవుడు సృష్టిలో పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనుషులకు అవసరమైన వస్త్రాలను కూడా దేవుడు తర్వాత కుట్టించి వాళ్ళకి తొడిగించాడు. జాగ్రత్తగా గమనించండి. మనిషికి ఆకలి ఉంది కాబట్టి సృష్టిలో ఎన్నో రకాల ఆహార పదార్థాలను చేశాడు. మనిషికి దాహము ఉంది కాబట్టి సృష్టిలో అనేక రకాల పానీయములను కూడా ద్రవ పదార్థాలను కూడా దేవుడు తయారు చేసి ఉంచడం జరిగింది. మనిషికి అవసరమైన ప్రతీదీ కూడా దేవుడు చేస్తూ వచ్చాడు. అలాగే ఇప్పుడు మనిషి సిగ్గు ఎరిగాడు కాబట్టి ఆకులనే ఎంతవరకు కప్పుకోగలడు అని ఆలోచన చేసి ఆకులతో ఎంతవరకు తన చర్మాన్ని కప్పుకొనగలడు అని దేవుడు ఆలోచన చేసి చర్మపు చొక్కాయిలను చేయించాడు. అంటే మనిషికి వస్త్రాలతో చాలా పని పడింది. మనిషికి వస్త్రాలు లేకపోతే మనుగడ సాగటం కష్టమైపోతుంది. అక్కడ ఆదాము పొలాన్ని దున్ని చెమటూర్చి కష్టపడకపోతే కడుపు నిండదు. పోని చెమటూర్చి కష్టపడి కడుపు నింపుకున్న వస్త్రాలు ధరించుకోకపోతే ఆలోచన చేయండి. సిగ్గుతో ఆదాము తన భార్య దగ్గరికి వెళ్ళలేకపోతాడు. సిగ్గుతో ఆదాము తన కుమారుడైన హేబేలు దగ్గరికి కయ్యూని దగ్గరికి వెళ్ళలేకపోతాడు. తర్వాత ఆదాము సిగ్గుపడుతున్నాడు కాబట్టి సరే నువ్వు సిగ్గుపడుతున్నావు కదా, ఇదిగో ఈ వస్త్రాలు తీసుకో అని చర్మపు చొక్కాయిలను చేయించాడు. చర్మపు చొక్కాయి ఏ చర్మాన్ని తీసుకొచ్చాడు? మళ్ళీ వాళ్ళ చర్మాలని ఒలిచి వాళ్ళకే కుట్టించి వాళ్ళకే తొడిగించాడు అనుకోకండి. అక్కడ జంతువుల చర్మాలన్నమాట. జంతువుల చర్మాలను దేవుడు కుట్టించి వాటిని మరలా వారికి తొడిగించి వారికి దేవుడే ప్రేమతో ఆదాము అది ఏదేను తోటలో నుంచి వారిని దేవుడు బయటికి పంపించాడు. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చర్మపు చొక్కాయలంటే మనిషి యొక్క వస్త్రాలైతే ఇప్పుడు దేవుడిచ్చిన వస్త్రాలంటే ఇవి అని అనుకుందామా మనము అనంటే ఇవి ఆదాము హవ్వలకి దేవుడిచ్చిన వస్త్రాలు, మనకు కాదు కదా. మనకు చర్మపు చొక్కాయలు అయితే ఇవ్వలేదు కదా. ఆలోచించేద్దాం. ఇంకా ఇదే విషయాన్ని మనం బైబిల్లోకి వెళ్ళి కూడా ఆలోచన చేయగలిగితే మనిషికి వస్త్రధారణ లేకపోతే చాలా అవమానంగా ఫీల్ అయిపోతుంటాడు. అందుకే ఈరోజు చాలా మంది సూసైడ్లు కూడా చేసుకుని చనిపోయిన దాఖలాలు మనకి నిత్యం వినిపిస్తూ ఉంటాయి. ఒక అమ్మాయిని ఎవరైనా సరే వేధించారు అనుకోండి, అఘాయిత్యం చేయడానికి ఎవరైనా సరే ఆమె వస్త్రాలను విప్పేసి ఆమెను పాడు చేయాలని ఎవరైనా దుర్మార్గులు దుష్టులు గనక ఆలోచన చేశారనుకోండి, ఆ ఆ అవమానంతో ఆ స్త్రీ నేను ఇక ఈ లోకంలో బ్రతకలేను, ఇక్కడ ఈ లోకంలో నేను తలెత్తుకు నేను తిరగలేను, కాబట్టి నన్ను మరికొందరు వస్త్రహీనంగా చూశారు, నన్ను వస్త్రహీనంగా చేసేశారు, కాబట్టి నేనిక నా తల్లిదండ్రులకి ఈ లోకానికి వేరైపోయి చచ్చిపోతానని కొంతమంది అవమానంతో కూడా చచ్చిపోతున్నారు.
ఎందుకు? వస్త్రాలు లేకపోతే మనిషికి అవమానం. కాబట్టి ఈ విషయాలను మనం ఇంకా ఆలోచన చేస్తే షేము, హాము, యాపేతు అని మీ అందరికీ నోవాహు గారి కుమారులు తెలుసు. ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే జలప్రళయం గతించిన తర్వాత ఆదాము నోవాహు ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోట నుంచి వచ్చిన ద్రాక్ష ఫలాలను అతను రసంగా చేసి ఆ రసాన్ని అతను త్రాగి ద్రాక్షారసమును త్రాగి మత్తుడయి గుడారంలో వస్త్రహీనుడుగా ఉన్నాడు. అలా వస్త్రహీనుడిగా ఉన్న నోవాహు గారి కుమారుడైన హాము చూశాడు. ఆ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందామా? రైట్. ఆది కాండము 9వ అధ్యాయము, ఆది కాండము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను. మీరందరూ చూడండి. 20వ వచనం నుండి. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము అంటే నోవాహు కుమారుడు హాము తన తండ్రి వస్త్రహీనుడైనట్టు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఇక్కడ ఏం జరిగింది అనంటే నోవాహు వస్త్రహీనుడిగా ఉండటాన్ని నోవాహు వస్త్రహీనుడిగా ఉండటాన్ని నోవాహు గారు వస్త్రహీనుడిగా ఎందుకు ఉన్నాడు అంటే మత్తుడై ఉన్నాడు కాబట్టి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆల్కహాల్ తీసుకోవద్దులా ఆల్కహాల్ తీసుకోవద్దు బిడ్డల్లారా. మీ మానాన్ని మీరే మీకు తెలియకుండానే చూపించేసుకుంటారు లోకానికి. కాబట్టి వీ షుడ్ అవాయిడ్ ద ఆల్కహాల్. అంటే మనం ఖచ్చితంగా ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. మీరు ఆల్కహాల్ జోలికి వెళ్ళొద్దు అని దేవుడు సామెతల గ్రంథంలో దాని నుంచి వచ్చే పరిణామాలను చెప్పాడు. ఎవరైతే మద్యం సేవిస్తారో, ఎవరైతే మత్తులోనికి వెళ్ళిపోతారో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే హేతువు లేని గాయాలు అన్నాడు. అంటే హేతువు లేని గాయాలంటే కారణం లేకుండా దెబ్బలు తగులుతాయి. కింద మీద పడిపోతారు కదా మరి. ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు కదా. సరిగా నడవలేరు కదా. ఏదో వాళ్ళకే వచ్చినట్టుగా క్యాట్ వాక్‌లో నడుస్తున్నట్టు నడిచి కింద పడిపోతారు కదా. కాబట్టి వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఎవరో కొట్టనవసరం లేదు. ఎవరో వాళ్ళని కర్రతో బాధనవసర బాధవలసిన అవసరత కూడా వాళ్ళకి లేదు. వాళ్ళంతట వాళ్ళే పడిపోతారు. ఎప్పుడు మద్యం తాగి మత్తులోనికి వెళ్ళిపోతే. ఇంకొంతమందికైతే మత్తులో ఉన్న ఆ మందు బాబులకి ఎదుటిగా ఉన్నది అమ్మ, లేకపోతే చెల్లా, లేకపోతే భార్య, లేకపోతే పరస్త్రీయ, జారస్త్రీయ అనే విషయం కూడా అవగాహన లేక వాళ్ళ యొక్క మైండ్‌ని కంట్రోల్‌లో చేసుకోలేక చూసే ప్రతి స్త్రీని మోహపు చూపుతో చూస్తారు మందుబాబులు. ఇంకొంతమందయితే మాట్లాడే మాటలను కూడా అదుపులో పెట్టుకోలేక బూతులు మాట్లాడతారు. వారికే వచ్చనుకున్నట్టుగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఇలా మద్యంలో ఉంటే చాలా అనర్థాలు జరుగుతాయి. ఆ రోజు కూడా ఎలాంటి అనర్థం జరిగిందంటే, నోవాహు గారు మత్తులో ఉన్నప్పుడు, ద్రాక్షరసం త్రాగి మత్తులో ఉన్నప్పుడు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు ఎవరు చూసేసారు అతన్ని దిశమలని అనంటే, తన కుమారుడు చూసాడు. అంటే దేవుడు ఆ రోజు చర్మపు చొక్కాలు ఎందుకు చేయించాడు? ఒకరి దిశమలని మరొకరు చూడకూడదని. అంతే కదా! ఒకరి మానాన్ని మరొకరు చూడకూడదు అని. అలా గనక చూస్తే వీరికి అవమానము అని దేవుడు చెప్పి వస్త్రాలను కుట్టించి ఇస్తే నోవాహు వస్త్రాలు లేకుండగా ఉండటాన్ని కుమారుడు చూశాడు. అప్పుడు నోవాహు కుమారుడు చూశాడు కదా! ఒక కుమారుడు హాము చూశాడు కదా! ఇతను ఏం చెయ్యాలండి? జాగ్రత్తగా గమనించండి. ప్రేమ పాపాన్ని కప్పుతుందని మనకు తెలుసు. ఇతను ఏం చేయాలిప్పుడు? అయ్యో! తండ్రి వస్త్రహీనుడిగా పడిపోయాడు కాబట్టి నేనేం చేయాలంటే, అన్నయ్యకి, తమ్ముడికి, లేదా అమ్మకి, లేపోతే నా భార్యలకి, లేపోతే నా కొడుకులకి చెప్పి, ఇదిగో నోవాహు ఇలాగ వస్త్రహీనుడిగా పడిపోయాడు. రండి, రండి ఎలా పడిపోయాడో చూడండి అని చెబితే సబబేనా? కాదు. ఇతను ఏం చేయాలి? వస్త్రాన్ని ఏదైనా తీసుకొని వెళ్లి, తండ్రిని గౌరవించిన వాడైతే అతని మానమును కప్పి రావాలి. ఇతనేం చేశాడు హాము అనంటే,
తన సహోదరులకు చెప్పేశాడు. హాము చూశాడు. అంటే షేము, యాపేతులకు ఆ విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత వారిద్దరూ వచ్చారు కానీ చూడలేదు. జాగ్రత్తగా గమనించండి. క్రింద మీరు తర్వాత చదవండి. షేము కానీ, యాపేతు కానీ ఆ వస్త్రాన్ని పట్టుకుని వచ్చి తన తండ్రి దిశమలను కప్పారే కానీ దిశమలను చూడలేదు. దిశమలను చూడలేదు. దిశమలను చూడలేదు. కాబట్టి ఇప్పుడు శాపం ఎవరికి వెళ్ళింది అనంటే హాము గారికి, హాము గారి కుమారుడికి శాపం వెళ్ళింది. అంటే నోవాహు తన మనవడిని ఎందుకు చెప్పించుకున్నాడు? ఏ ఇప్పుడు హాము గారి కుమారుడు కనాన్ అయితే ఇప్పుడు కనాను మరొకరికి దాసుడిగా ఉండటాన్ని చూసి తండ్రి తట్టుకోగలడా? కాబట్టి తండ్రికి ఆ బాధ తెలియాలి. హాముకు తెలియాలి. కనానుకి తండ్రి హాము కాబట్టి హాముకి ఆ బాధ తెలియాలి అని ఇప్పుడు హాము గారి కుమారుని కనాను నోవాహు చెప్పించడం జరిగింది. ఎందువలన అనంటే దిస్తమూలను చూచి ఆ విషయాన్ని మరొకరికి చెప్పటం, ఇతను దాన్ని కప్పిపెట్టకుండగా ఉండటం. అంటే ఇప్పుడు ఈ సందర్భాన్ని కూడా చదివితే మనకేం అర్థమవుతుంది అనంటే వస్త్రాల యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని వస్త్రం లేకుండగా మనం చూడకూడదు. అది అన్ఎక్స్‌పెక్టెడ్ గా ఎవరినైనా చూసేసినా సరే మనసులో అటువంటి అపార్థాలు, అపోహలు ఏమంటారు మోహపు చూపులు లాంటివేవి మనకి రాకూడదు. కాబట్టి మనం ఎలా ఉండాలన్నమాట ఇప్పుడు? ఎవరికీ మనం దిస్తమాలను చూపించుకోకూడదు. ఎవరికీ మన మానాన్ని చూపించుకోకూడదు అనే విషయం ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమైతే వస్త్రాల యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. కాబట్టి పాత నిబంధనలో కూడా దేవుడు మోషే గారి కాలంలో వస్త్రాలకి పెద్దపీటే వేశాడు. అర్థమవుతుందా? వస్త్రాలకి పెద్దపీట వేశాడంటే అర్థం ఏంటన్నమాట? వస్త్రాల విషయంలో జాగ్రత్త వహించాడు. ఎలాంటి జాగ్రత్త అనంటే ఎవరిదైనా వస్త్రాన్ని నువ్వు గనక తీసుకుని వారికి ఇవ్వకపోతే నీ మీదకి నా ఉగ్రత వస్తుందని దేవుడు అంటున్నాడు. చూస్తారా మాట? మనం చదివి ఉండకపోవచ్చు. ఇప్పుడు చదువుదాము. ఒకళ్ళు చదివిన వారు ఎవరైనా ఉంటే మరొకసారి గుర్తు చేసుకుందాం ఇప్పుడు. రైట్. ఎన్నో అధ్యాయం అంటే నిర్గమకాండం చూడండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాము. నిర్గమకాండము 22వ అధ్యాయము 26వ వచనమును చదువుతున్నాను. మీరందరూ జాగ్రత్తగా గమనించండి. నీవు 22, 26 నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వస్త్రాన్ని కుదువగా తీసుకుంటే సూర్యుడు అస్తమించే వేళకి మరలా దాన్ని ఏం చేయాలి? మరలా అతనికి అప్పగించాలి. కుదువుగా తీసుకోవటం అంటే ఏంటి అనంటే అప్పుగా తీసుకోవటం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడంటే మనకి వస్త్రాలు ఎక్కువైపోయాయండి. రోడ్డు మీదకి వెళ్తే చాలు షాపింగ్ మాల్స్ ఎన్నున్నాయి వస్త్రాలకు సంబంధించి. మరి అప్పటి కాలంలో మన తండ్రుల కాలంలో 2 జతలుండేవి. ఆ 2 జతల్ని సంవత్సరం ఏడాది వేసుకునేవారు. అది ఒకవేళ మన తాతల కాలంలో ఏదో కింద వస్త్రాన్ని ధరించారు కానీ పై వస్త్రం లేకపోయినా బ్రతికేసేవారు. అదే ఆ కాలాల్లో ఏదైనా ఒక క్రొత్త వస్త్రం ధరించారంటే ఏదో ఒక ఈవెంట్ ఉండుండాలి. అప్పటి కాలంలో మన తాతల గారి కాలంలో. ఏదైనా ఒక పట్టు వస్త్రాలు ధరించారు అన్నా, లేకపోతే ఒక క్రొత్త వస్త్రం ఏదైనా ధరించి వాళ్ళు కనబడుతున్నారు అన్నా, అయితే పుట్టినరోజో, లేకపోతే పెళ్లి రోజో, లేకపోతే ఇంకేదైనా ఈవెంట్ అయ్యి ఉండుంటే, సెలబ్రేషన్స్ ఏదైనా అయ్యి ఉండుంటే, పండగలయ్యి ఉండుంటే, అప్పుడు వారు వస్త్రాలను వేసుకుని మరలా వచ్చే సంవత్సరం వరకు కూడా ఆ వస్త్రాన్ని అలా మడత పెట్టి ఇస్త్రీ చేసి బీరువాలో దాచుకునేవారు. ఒకప్పుడండి మన పితరులు. నేను ఆ పితరులు చెప్పే మాటలను బట్టి నేను మీకు చెబుతున్నాను అనమాట ఇవన్నీ. అంటే వాళ్ళు వస్త్రాలను చక్కగా దాచుకునేవారు. దాచుకున్న వస్త్రాలని ఏం చేసేవారు అనంటే కుదువగా కూడా ఇచ్చేవారు. అంటే ఒకప్పుడు ఇంటిలో ఏదైనా ఒక వస్తువు లేదు అనుకున్నప్పుడు వేటిని వారు తనఖా పెట్టేవారు అనంటే బంగారాన్ని, వెండిని,
ఇత్తడిని, ఇలా లోహాలు ఏదైతే ఉన్నాయో వీటిని తనఖా పెట్టుకునేవారు. భూములని, ఇల్లులను తనఖాలు పెట్టుకుంటున్నారు కదా! అలాగే వస్త్రాలను కూడా అప్పటి కాలంలో తనఖా పెట్టుకునేవారు. అంటే కుదవ పెట్టుకునేవారు. "నీ వస్త్రం నాకు ఇస్తావా? ఇదిగో ఈ పనిముట్టు తీసుకో. మరలా నేను నీ వస్త్రం నీకిచ్చేసినప్పుడు మరలా నీ పనిముట్టు నాకు మరలా ఇచ్చేయి" అని ఇలా వారు అప్పులుగా కూడా వస్త్రాన్ని తీసుకునేవారు. కుదువ పెట్టేవారు. కాబట్టి దేవుడిక్కడ అంటున్నాడు. ఒకవేళ అతని వస్త్రం నువ్వు కొదువగా తీసుకుంటే, మరలా నువ్వేం చేయాలో తెలుసా? సూర్యుడు అస్తమించే వేళకు మరలా దాన్ని అతనికి అప్పగించేయి అని అంటున్నాడు. ఎందుకు అనంటే, మరతని మానమును కప్పుకునేది వస్త్రమే కదా! అతను తన శరీరమును కప్పుకోవటానికి అతనికి పైగా ఉండేది అతని వస్త్రమే కదా! కాబట్టి అతనిని అవమానపరిచేటట్టుగా నువ్వు గనక నడుచుకుంటే అని అక్కడ అంటున్నాడన్నమాట. చూడండి ఏమంటున్నాడో. చూడండి ఎన్నో వచనం నిర్గమాకాండము 22వ అధ్యాయము 26వ వచనంలో నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకొది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకొనున్నది అదే వాడు కప్పుకొనినది అదే వస్త్రమే కదా ఆకులు కాదు కదా అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును వాడు ఏమి కప్పుకొని పండుకొనును నేను దయగలవాడును వాడు నాకు మొర్ర పెట్టినడలా నేను విందును నేను వింటాను అంటే అక్కడ అర్థం ఏంటన్నమాట నీకు మూడుతాది నువ్వు గనక ఇవ్వకపోతే నీ పని నేను తేల్చుతాను అని దేవుడు అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఈ సందర్భంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వస్త్రాలకు దేవుడు కూడా ప్రాధాన్యతనిచ్చాడు. వస్త్రం లేనివాడు గనక మొర్ర పెడితే వారి మొరను దేవుడు వింటాను అని అంటున్నాడు. అది పాత నిబంధన. ఇంకా మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో దేవుడు ఒక వస్త్రమే కాదు కానీ యాజకులకు దేవుడు ప్రతిష్ఠిత వస్త్రములను కూడా ఇచ్చాడు. యాజకులకు దేవుడు ప్రతిష్ఠిత వస్త్రములను కూడా ఇచ్చాడు. ఎక్కడ ఆ సందర్భం ఉంది అని గనక మనం ఆలోచన చేస్తే అదే నిర్గమకాండము 28వ అధ్యాయము 2-4 వచనములను చదువుకుందాము. నిర్గమకాండము 28వ అధ్యాయము నిర్గమకాండము 28వ అధ్యాయము 2-4 వచనములు. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. చూస్తారు కదా ఇక్కడ ఏమంటున్నాడంటే యాజకులకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించాలి. అహరోన్ అంటే యాజకుడు కదా. ఆ తర్వాత వచ్చి యాజకులందరికీ గురించి కూడా దేవుడు చెబుతూ ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టించాలి అని అంటున్నాడు. ఆ వస్త్రాలు కుట్టించటంలో కూడా జ్ఞానాత్మతోనూ వివేక హృదయముతోనూ ఉన్న వారికి ఆ పని అప్పగించాలి అని కూడా చెబుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ యాజకులకు కూడా ఏ వస్త్రాలు అన్నాడు? ప్రతిష్ఠిత వస్త్రములు అన్నాడు. ప్రతిష్ఠిత వస్త్రములు అంటే మరొక మాటలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? యూనిఫామ్ అన్నమాట. యూనిఫామ్. యూనిఫామ్ అంటే ఈ వస్త్రం చూడగానే వారు గుర్తు రావాలి. ఆ వస్త్రం వారికి మాత్రమే ప్రతిష్ఠితం. కొంతమందికి కాలేజ్ స్టూడెంట్స్‌కి వాళ్ళకొక యూనిఫామ్ ఉంటుంది. అలాగే కొంతమంది కొన్ని ఉద్యోగస్తులకి వాళ్ళ జాబ్‌ని బట్టి వాళ్ళకొక యూనిఫామ్ ఉంటుంది. అలాగే కొంతమంది లేబర్ వర్కులు చేసేవారికి వారి వృత్తిని బట్టి, వారి పనిని బట్టి వారికొక యూనిఫామ్ ఉంటుంది. అర్థం చేసుకోండి. కొన్ని కొన్ని స్కూల్స్‌లో అయితే ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఒక రకమైన యూనిఫామ్ ఉంటుంది. ఫిఫ్త్ స్టాండర్డ్ సిక్స్త్ స్టాండర్డ్ నుండి 10థ్ స్టాండర్డ్ వరకు అదొక రకమైన యూనిఫామ్ వరకుంటుంది. ఫిఫ్త్ స్టాండర్డ్ వరకైతే లిక్కర్లు వేసుకోవాలి. సిక్స్త్ స్టాండర్డ్ నుండి అయితే ప్యాంట్లు వేసుకోవాలి. వాళ్ళ యొక్క కలర్స్‌ని బట్టి. కొన్ని కొన్ని స్కూల్స్‌లో సివిల్ డ్రెస్‌లని ఒక రోజు ఇచ్చినా, ఇంకొన్ని రోజుల్లో యూనిఫామ్‌తో పాటు మరలా టీ షర్ట్‌లు లాంటివి కూడా ఒక సెపరేట్‌గా ఒక యూనిఫార్మ్ మరలా వాళ్ళు ప్రత్యేకించి ఒక రోజున కేటాయిస్తుంటారు.
ఇలా ఒక్కొక్క యూనిఫామ్‌ని చూసి వీరు ఈ ఈ ఈ పని చేయగలిగిన వారు, వీరు ఇటువంటి వారు అని మనం గుర్తించగలం. ఉదాహరణకి కాకి బట్టలు వేసుకుంటున్నారు అంటే మనం ఏమనుకుంటాము? వారు పోలీసులు అని గుర్తుపడతాం. ఆ తర్వాత వాళ్ళు పోలీసుల్లో వాళ్ళు ఏ రకమైన పోలీసు అనేది మరలా వారి యొక్క బ్యాడ్జ్‌ని బట్టి, వాళ్ళకున్నటువంటి స్టార్స్‌ని బట్టి, భుజం మీద వాళ్ళకున్న స్టార్స్‌ని బట్టి, వాళ్ళు పెట్టుకునే హెల్మెట్‌ని బట్టి, పెట్టుకునే క్యాప్, టోపీని బట్టి మనం వారిని గుర్తిస్తాం. అంటే కాకి బట్టలు వేసుకుంటే వాళ్ళు పోలీసులని, అలాగే పలానా బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని పైన నల్ల కోటు వేసుకుంటే వాళ్ళు లాయర్‌లు అని, అలాగే తెల్లని కోటు పైనుంచి కిందకి వేసుకొని, మెడలో స్టెతస్కోప్ పెట్టుకుంటే వీరు డాక్టర్లు అని మనం గమనించగలుగుతున్నాం. అలాగే కొంతమంది డ్రైవర్‌లకి ఒక యూనిఫార్మ్ ఉంటుంది. ఇలా యూనిఫార్మ్‌ను బట్టి వీరు ఏ పని చేస్తున్నారో వారిని మనం గమనిస్తాం. అంటే వారికది వస్త్రం. అలాగే దేవుడు కూడా యాజకులకి ప్రతిష్ఠిత వస్త్రములిచ్చాడు. అంటే ఈ యూనిఫార్మ్‌ను చూస్తే, ఈ వస్త్రాలను చూస్తే, ఆ ఏఫోదును చూస్తే, వారి నడికట్టును చూస్తే, వారి పాగా తలకు పెట్టుకున్న వారి తల పాగాను చూస్తే, వారి నిలువు టంగీని చూస్తే, ఇవన్నీ చూస్తే మనకి గుర్తు రావాల్సింది ఎవరన్నమాట? ఓహో! ఈయన ప్రధాన యాజకుడా? ఈయనేమో యాజకుడా? వీరు దేవుని మందిరంలో సేవ చేసేవారా? అయితే వీరికి మనం గౌరవించాలి. వీరి దగ్గర మనం చక్కగా, మర్యాదగా, గౌరవనీయంగా మనం ఉండాలి అని మిగతా వాళ్ళకి అర్థమవుతది. వీరు దేవుని పని చేసేవారు. వీరు దేవుని పని చేసేవారు. వారు దేవుని మందిరంలో యాజకులు. ప్రత్యక్షపు గుడారంలో బలులను అర్పించే యాజకులు అని అర్థమవటానికి మీకంటూ ఒక రకమైన యూనిఫార్మ్ ఉండాలి. ఆ యూనిఫార్మ్ కాకుండగా మీరు సివిల్ డ్రెస్‌తో ఉండకూడదు అని దేవుడు వారికి చెప్పిన మాట. అది పాత నిబంధనలో. అది ఒక నిర్గమాకాండంలోనే కాదు. దీన్ని బలపరిచే మరొక వచనమును కూడా మనం చూద్దామా? ఒకసారి చూడండి పాత నిబంధనలో. లేవియా కాండము 16వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. లేవియా కాండము 16వ అధ్యాయము లేవియా కాండము 16వ అధ్యాయము 4వ వచనమును మనం చూడగలిగితే, అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టి కట్టుకొని, సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహమును కడుగుకొని వాటిని వేసుకొనవలెను. చూడండి ఇక్కడ యాజకులకు మరలా ఇక్కడ మరొక విషయాన్ని, మరొక కోణాన్ని చెబుతున్నాడు. ఏ ఏ రకాల వస్త్రాలు అని అంటున్నాడంటే, అది ఏ యొక్క ఏమంటారు క్లాత్‌తో చెయ్యాలి అని అంటున్నాడంటే, సన్ననార అని అంటున్నాడు చూడండి ఇక్కడ. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని, చొక్కాయి ఒకటుందట. తన మానమును సన్ననార లాగులు తొడుగుకోవాలి. లాగు ఒకటుందట. సన్ననార దట్టి కట్టుకొని, నడుముకు కట్టుకునే దట్టి ఒకటుందట. తన సన్ననార పాగా పెట్టుకొనవలెను. అంటే తలకు పెట్టుకునే పాగా కూడా ఒకటి ఉన్నదట. ఇవన్నీ కూడా వేటికి సంబంధించినవి అనంటే క్లాతులు సన్ననార, సన్ననార, సన్ననార అని అంటున్నాడు. లెనన్ క్లాత్ అని కూడా మనం కొంతమంది అంటుంటారు. సన్ననార. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, అతను వీటన్నిటికంటే ముందు తన దేహమును కడుగుకొని, అక్కడ అదే అన్నాడా లేదా? క్రింద నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకోవాలి అని దేవుడు చెప్పాడు. అంటే కడుగుకొని వీటిని వేసుకోవాలని పాత నిబంధనలో దేవుడు యాజకులకు చెప్పిన వస్త్రములివైతే, ఈరోజు క్రొత్త నిబంధనలో యాజకులు ఎవరు? ఈరోజు క్రొత్త నిబంధనలో యాజకులుగా పిలువబడుతున్న వారు ఎవరు అని గనక మనం ఆలోచన చేయగలిగితే, ఒక్కసారి మనం చూద్దామా? చూడండి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మీ అందరికీ తెలిసిన వచనమే అది. ఎన్నో సార్లు మనం చదివి ఉన్నాము. ఒకసారి నన్ను కూడా తీయనివ్వండి, చదువుతాను. 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో యాజకు సమూహం ఎవరు అనంటే, ఆ రోజు పాత నిబంధనలో యాజకులు అంటే ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసి ఇశ్రాయేలుకి దేవునికి మధ్యవర్తులుగా ఉంటే, ఈరోజు క్రొత్త నిబంధనలో దేవునికి
ఈ రోజునటువంటి లోకానికి మధ్యవర్తులుగా, యాజకులుగా పిలువబడుతుంది ఎవరు అనంటే, క్రీస్తు రక్తంతో కడగబడిన క్రైస్తవులు. దేవుని పిల్లలు. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారు. అంటే అర్థం రాత్రి నుండి పగలుకొచ్చారని కాదు అక్కడ అర్థం. రాత్రి మిడ్‌నైట్ నుండి తర్వాత ఆఫ్టర్‌నూన్‌కి వచ్చారు. నిట్ట మధ్యాహ్నానికి వచ్చారు అని కాదు అక్కడ అర్థం. చీకటిలోంచి వెలుగులోనికి రావటం అంటే. లేదు అనంటే ఒకప్పుడు మన కాలం మనం పురాతన కాలం అంతా చీకటిలో బ్రతికాం. ఇప్పుడంటే థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టినప్పుడు బల్బ్ వచ్చింది కాబట్టి వెలుగులోనికి వచ్చామని ఈ వెలుగు గురించి కాదు. చీకటి అంటేనేమో అక్కడ ఆ మాటను బట్టి పాపము, వెలుగు అనంటే పరిశుద్ధత. అంటే పాపములో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చారు. క్రీస్తు రక్తంతో కడగబడిన వారు కాబట్టి మీరేం చేయాలి? యాజకులుగా ఉండాలి. యాజక సమూహం మీరు అని అంటున్నాడంటే ఈరోజు మనకి దేవుడిచ్చిన వస్త్రాలు ఏమిటి? ఈ రోజు దేవుడు మనకిచ్చిన వస్త్రాల గురించి ఈ పాఠమంతా ఇప్పటి వరకు చెప్పింది ఉపోద్ఘాతమైతే పాత నిబంధనలో ఆదాము గురించి, నోవహు గురించి, పాత నిబంధనలో ఉన్న యాజకుల వస్త్రాల గురించి, వస్త్రమును గూర్చిన ఉపోద్ఘాతం అయితే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు మనకు ఇచ్చిన వస్త్రాలు ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, బైబిల్‌లో దేవుడు స్పష్టంగానే వ్రాయించాడు. ఆ వస్త్రాలను ఈరోజు మనం తెలుసుకోవాలి. వస్త్రాలన్నాడు కాబట్టి దేవుడిచ్చే వస్త్రాలు, మనకి బయట కనిపించే ఈ వస్త్రాలు కాదు. ఈ వస్త్రాలు ఎలాగైతే మనం ధరించుకుంటున్నామో, ఆ వస్త్రాలను కూడా మనం ధరించుకోవాలి. ఇప్పుడు మనం చూడగానే మనకి షాపింగ్ మాల్‌కి వెళ్ళామనుకోండి, పైనే పెద్దగా బోర్డ్‌లో ఉంటది. మీకు ఏ వస్త్రాలు కావాలి? పార్టీ వేరా? లేకపోతే నైట్ వేరా? లేకపోతే డైలీ వేరా? వుమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ చాలా వేర్లుంటాయి కదా! అంటే వస్త్రధారణలు. ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నాయి అనంటే, నీకు వెస్టర్న్ వస్త్రాలు కావాలా? లేపోతే మన భారతదేశపు వస్త్రాలు కావాలా? లేపోతే నీకు ఏ రకమైన క్లాత్ కావాలి? అన్ని రకాల వస్త్రాలు మనకిరోజు చక్కగా అందుబాటులోనే ఉన్నాయి. కానీ, ఇప్పుడు దేవుడిచ్చే వస్త్రాలు కూడా ఈ వస్త్రాలే అయితే, ఇప్పుడు మనం కొనుక్కునే వస్త్రాలకి, దేవుడిచ్చే వస్త్రాలకి సంబంధం ఏముంది? అంటే ఇంకా తేడా ఏముంది? ఇదే వస్త్రాలను కూడా దేవుడు కూడా ఇచ్చేస్తే, "ఆ! దేవా ఇది నేను చందన బ్రదర్స్‌లో కొంటున్నానే, నేనిది ఆర్ఎస్ బ్రదర్స్‌లో కొంటున్నానే, నేనిది సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో కొనేసుకుంటున్నాను కదా! మరలా నువ్వు ఇదే ఇస్తున్నావేంటి దేవా? నువ్వేదో కొత్తది ఇస్తే ఇవ్వు గానీ, ఇలాంటివి ఇవ్వమాకు దేవా" అని మనం అనలేమా? కాబట్టి దేవుడు ఈ వస్త్రాలు కాదు ఇచ్చేది. దేవుడు ఏ వస్త్రాలు ఇస్తున్నారు? అసలు దేవుడిచ్చిన వస్త్రాలు ఏంటి ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకి అనంటే, ఒకసారి చూద్దాం. ఈరోజు మన పాఠం ఇక్కడ ఆధారపడింది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16 వచనం. 15, 16 వచనాలు కలుస్తున్నాయి. చదువుతున్నాను చూడండి. హెబ్రీ భాషలో హర్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. నేను దిగంబరుడునుగా తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన తన దిశమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. యేసుప్రభు అంటున్నారు, నేను దొంగ వలె వచ్చుచున్నాను. అంటే ఆయన దొంగ అని కాదు అక్కడ అర్థం. దొంగ ఎలాగైతే చెప్పకుండా వస్తాడో నేను కూడా అలా చెప్పకుండా వస్తాను. అయితే నేను ఎప్పుడైతే చెప్పకుండగా వస్తానో అప్పుడు మీలో ఎవరైనా సరే దిగంబరులుగా కనబడితే మాత్రం నో ఎక్స్‌క్యూజ్. కాబట్టి మీరేం చేస్తారు? దిగంబరులుగా ఉండకండి అని చెబుతున్నాడు చూడండి మరలా అక్కడ. మీకు అర్థం కావాలి. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. అంటే ఇప్పుడు ఎలా ఉండాలన్నమాట? వస్త్రమును కాపాడుకోవాలి. ఎవరికీ దిశమూలను చూపించుకోకుండగా ఉండాలంటున్నాడు. జనులు చూస్తారేమో నీ దిశమూలను కాబట్టి నువ్వేం చేయాలి? వస్త్రమును కాపాడుకోవాలి అంటున్నాడు. ఏ ఇప్పుడు ఆల్రెడీ అందరూ వస్త్రాలను కాపాడుకుంటున్నారు కదా! ఆల్రెడీ అందరూ వస్త్రాలను చేయించుకుంటున్నారు కదా! వస్త్రాలు కూడా వేల కొలదిగా అమ్ముడవుతూనే ఉన్నాయి కదా! మరలా ఇక్కడ వస్త్రంను కాపాడుకోవటం గురించి దేవుడు ఎందుకు మరలా చెబుతున్నాడు? అంటే ఈ వస్త్రాలు మనం అనుకున్న వస్త్రాలు కాదు. ఈ వస్త్రాలు దేవుడు చెప్పిన వస్త్రాలు. ఆ వస్త్రాలను కాపాడుకొనువాడు ధన్యుడు.
వస్త్రాలను కాపాడుకోవాలి. మరి కాపాడుకున్న వారు ఉన్నారా? ఎవరైనా కాపాడుకున్నారా ఆ వస్త్రాలని అనంటే, మనకి ఒక సంఘం కనిపిస్తదండి. సార్దీసు సంఘం బైబిల్‌లో. సార్దీసు సంఘం వస్త్రాలను కాపాడుకున్నట్టుగా దేవుడు ఆ సంఘం గురించి మంచి విషయాన్ని మనకు తెలియజేస్తాడు. ఒకసారి ఆ మాట చూడండి. సార్దీసు సంఘం గురించి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనమును మనం చూడగలిగితే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు. ఎవరున్నారట సార్దిస్ అనే సంఘంలో? సార్దిస్ అనేది గ్రామం లేదా పట్టణం. ఆ పట్టణంలో క్రీస్తు సంఘం ఉంటే ఆ సంఘంలో కొంతమంది ఎవరున్నారు అనంటే వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు, అంటే మిగతా వారు ఎలా ఉన్నారన్నమాట? అపవిత్రపరుచుకుంటున్నారన్నమాట. అంతే కదా! మనం కూడా జాగ్రత్తగా గమనించాలి. వస్త్రాలను అపవిత్రపరుచుకున్న వారిని ఒకలా చూస్తాము. వస్త్రాల్ని పవిత్రపరుచుకున్న వారిని మరొకలా చూస్తాం. అంతేనే కదా! డిగ్నిటీ ఈస్ ది ఇంపార్టెంట్ అంటుంటాం మనం. డిగ్నిటీగా ఉండాలి. చాలా బావుండాలి. ప్రతి విషయంలో కూడా క్రమశిక్షణగా ఉండాలి అని మనం అంటుంటాం. ఒకసారి చూడండి. ఉదాహరణ చెప్తాను. మన పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు స్కూలుకి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా! వాళ్ళు మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ రెడీ చేసినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా రెడీ అవుతారు అనంటే, చక్కగా షర్ట్ వేసుకుంటారు. తర్వాత కింద ఒక లాగు లేదా లిక్కర్ వేసుకుంటారు. ఆ లిక్కర్ వేసుకున్న తర్వాత దాన్ని ఇన్‌షర్ట్ చేసుకుంటారు. లేదా టక్ చేసుకుంటారు. చక్కగా బెల్ట్ పెట్టుకుంటారు. ఈ నెక్‌కేమో ఒక టై పెట్టుకుంటారు. ఆ టైకేమో ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటారు. స్కూల్ బ్యాడ్జ్ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో మనకు కనిపించే వీళ్ళందరూ ఎలా ఉంటారు? టై పెట్టుకుంటారు. ఆ తర్వాత చక్కగా సాక్సులు వేసుకుంటారు. సాక్సులు వేసుకున్న తర్వాత స్కూలు సంబంధించి షూసు, వైట్ షూస్ అయితే వైట్ షూసు, బ్లాక్ షూస్ అయితే బ్లాక్ షూసు, అంటే బూట్లు వేసుకుంటారు. చక్కగా తల దువ్వుకుని, అమ్మ గాని, నాన్న గాని తల దువ్వి ఆ పిల్లలకి స్కూలుకి క్యారేజీ బాక్స్ ఇచ్చి, లంచ్ బాక్స్ ఇచ్చి, ఆ బ్యాగ్ ఇచ్చి, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చి, చక్కగా స్కూలు పుస్తకాలన్నీ నీట్‌గా అమర్చి, పేర్చి, స్కూలు బస్సు ఎక్కించి, లేదా వీళ్ళైనా మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని స్కూల్లో దింపి, ఆ తర్వాత వాళ్ళని స్కూలుకి అప్పచెప్పి వీళ్ళొచ్చేస్తుంటారు పేరెంట్స్. ఆ తర్వాత 4 గంటలకి లేదా 5 గంటలకి వాళ్ళు స్కూలు నుంచి మరలా బయటికి రిలీజ్ అయితున్నప్పుడు చూడాలి. ఏదో జైల్‌లో నుంచి ఖైదీలు రిలీజ్ అవుతున్నట్టుగా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు. బస్సులెక్కేస్తారు, బండ్లెక్కేస్తారు, రోడ్ల మీదకొచ్చేస్తుంటారు. ఎలా పడితే అలా వచ్చేస్తుంటారు. స్కూలు నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళని చూడండి ఎలా ఉంటారో. గమనించండి ఎలా ఉంటారు. చక్కగా తలదువ్వి పంపించారు పేరెంట్స్. ఇప్పుడొచ్చిన తర్వాత తల ఎలా ఉంటది? ఎలా పడితే అలా జుట్టు ఎలా పడితే అలా ఉంటది. ఎవరో జుట్టు పీకి కొట్టేసినట్టు, చీకేసిన తాటికాయ ఉన్నట్టు ఉంటది వాళ్ళ జుట్టు. ఆ తర్వాత వాళ్ళకి టై అమర్చి పెట్టి నీట్‌గా పెట్టి పంపించారు కదా! చూడండి టై ఎలా ఉంటది. కిందకి వేలాడిపోయి, సాగిపోయి, టైకున్న బ్యాడ్జ్ కూడా ఉండి, ఉండక వేలాడిపోయి ఉంటది. పోనీ ఇన్‌షర్ట్ చేసి, టక్ చేసి చక్కగా పంపించారు కదా! పోనీ ఆ టక్ ఎలా ఉంటది చూడండి. మొత్తం వదిలేసుకొని బయటికి వచ్చేసి, ఆ బెల్ట్ కూడా లూజ్‌గా ఉంటది. పోనీ షూస్ కూడా చక్కగా పాలిష్ చేసి నీట్‌గా పంపించారు కదా! వాళ్ళొచ్చినప్పటికి చూడండి షూస్ ఎలా ఉంటాయో మట్టిగా, మురుకుగా, ఇసుకయిపోయిన బూట్లుగా మనకు కనిపిస్తుంటాయి. ఆ సాక్స్‌లు చూడండి మొత్తం చెమట పట్టేసిన వాసన వచ్చినట్టుగా మనకవనిపిస్తది. ఇక వాళ్ళకి వైట్ కలర్ డ్రెస్ ఏసి పంపిస్తే పేరెంట్స్‌కి భయం. ఎందుకో తెలుసా? వీళ్ళు ఎక్కడ ఏదైనా వైట్ షర్ట్‌ని గాని, వైట్ ప్యాంట్‌ని గాని పాడు చేసేసుకుంటారేమో! ఏ మరకైనా అంటించేసుకుంటారేమో! ఏదైనా మరక అంటించుకుంటే మరలా వాషింగ్ మిషన్‌లో ఉతకకుండగా ఉతికితేనే గాని అది పోదు. మరలా దానికి చాలా సర్ఫ్ పెట్టాలి. లేదా చేతులతో ఉతకాల్సొస్తే చాలా గట్టిగా ఉతకాలి. తర్వాత దాన్ని బాగా బ్రష్‌తో వాష్ చేయాలి. ఇంత చేసే కన్నా పిల్లల్ని వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? కొంతమంది పేరెంట్స్ అయితే పనిష్మెంట్ ఇస్తుంటారు. "ఏరా నేను నీకెలా పంపించాను, నువ్వెలా వచ్చావు? నిన్ను ఎలా నీట్‌గా, డిగ్నిటీగా, మంచి స్టూడెంట్‌గా, బుద్ధిమంతుడిగా నిన్నెలా పంపించాను, నువ్వు స్కూలు నుంచి వచ్చేసరికి ఎలా ఉన్నావు?" అని అంటుంటారు. కొంతమంది విద్యార్థులైతే చక్కగా వాళ్ళ క్యారెక్టర్ బావుంటది. వాళ్ళు డిగ్నిటీగా కూడా బావుంటారు. అందంగా కూడా కొంతమంది కనిపిస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా సార్దీస్‌లో చెబుతున్నాడు. కొంతమంది వస్త్రములను అపవిత్రపరుచు కొనని వారున్నారు. అపవిత్రపరుచుకొనని వస్త్రాలు ఎవరైతే వేసుకున్నారో
వారిని చూస్తే ఎంత అందంగా కనపడుతుంటారండి కదా! ఎంత చక్కగా కనపడతారు. అందుకే రాజకీయ నాయకులు మనసులో వాళ్ళకి కుళ్ళు, కుతంత్రాలున్నా, పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు ఉన్నా బయటికి అందరికి మంచిగా కనపడాలనేమో తెల్లని బట్టలు వేసుకుంటారు. ఇప్పుడు అలా అని క్రైస్తవులు కూడా తెల్లని వస్త్రాలు వేసుకోవటం లేదా అంటే, క్రైస్తవులు కూడా తెల్లని వస్త్రాలు వేసుకొని వెళ్తుంటారు. సంఘాలకి, చర్చిలకి, కూటాలకి, ప్రార్థనలకి, గృహ కూడికలకి కొంతమంది. ఇంకొంతమైతే ఖచ్చితంగా కూడా తెల్లని వస్త్రాలు వేసుకునే రోజు ఒకటుంది. కొన్ని కొన్ని సంఘాలు ఖచ్చితంగా పాటిస్తారు. అదేంటంటే బల్లారాధన రోజు. బల్లారాధన కొంతమంది నెలకొకసారి జరుగుతుంటది. అటువంటప్పుడు వాళ్ళేం చేస్తారు అనంటే, నెలకొకసారి వచ్చే ఈ బల్లారాధనలో మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని దేవుని దగ్గరికి, దేవుడి సన్నిధానమునకు వెళ్ళాలి కాబట్టి, మనం ఎలా వెళ్ళాలి అని వాళ్ళ మనసులో కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషం ఎన్నున్నా సరే, బయటికి మాత్రం తెల్లని చీరలు కట్టుకుని, లేదా తెల్లని వస్త్రాలు, చొక్కాయిలు వేసుకొని, పురుషులైతే తెల్లని చొక్కాయిలు, స్త్రీలైతే తెల్లని చీరలు కట్టుకొని చక్కగా వెళ్తూ ఉంటారు. చక్కగా ఒదిగి ఉన్న స్త్రీలుగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని దగ్గర దేవుని సన్నిధానంలో ఆ బల్లారాధనలో, ఆ సంస్కార ఆరాధనలో వాళ్ళు పాల్గొంటారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అనంటే, ఇప్పుడు మనం ఎలాగైతే తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళని అందంగా ఉన్నారు అని, చక్కగా ఉన్నారు అని, డిగ్నిటీగా ఉన్నారు అని మనం ఎలాగైతే చూస్తున్నామో, అలాగే దేవునికి కూడా దేవుడు ఇచ్చిన వస్త్రాల్ని వేసుకున్న వారు అంత డిగ్నిటీగా కనిపిస్తున్నారు. అంత చక్కగా కనిపిస్తున్నారు. ఆ వస్త్రాలని వారు అపవిత్రపరుచుకోలేదు. అంటే కొంతమంది పవిత్రపరుచుకుంటున్నారని కూడా మనకి ఇండైరెక్ట్‌గా కూడా అర్థమవుతుంది. ఇంతకి పవిత్రపరుచుకుంటున్నా లేదా అపవిత్రపరుచుకుంటున్నా ఆ వస్త్రాలు ఏంటి? అది మనకిప్పుడు అర్థమవ్వాలి. ఎందుకండి ఇంత లాగ్ చేస్తున్నారు? ఆ వస్త్రాలేంటో చెప్పేవచ్చు కదా! మేము వేసుకుంటాం కదా! అనుకుంటున్నారు కదా! అవును. నేను చెప్పేస్తున్నాను చూడండి ఇప్పుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనమును మనం చూడగలిగితే 18 కాదండి 8. 19వ అధ్యాయము 8వ వచనం రాసుకోండి. ఓకేనా? సారీ. 8వ వచనం. ఇక్కడేమంటున్నాడు? మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును, నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకియ్యబడెను. ఏ బట్టలు ఇటువైపు చూడండి. ఏ బట్టలు, ఏ వస్త్రాలు దేవుడు ఇచ్చారు అనంటే, ప్రకాశమానములును, నిర్మలములనైన సన్నపు నార బట్టలు. నిర్మలములనైన, ప్రకాశమానములనైన సన్నపు నార బట్టలు. సన్నపు నార బట్టలు అంటే లెనెన్ క్లాత్ అని కూడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు దేవుడిచ్చిన ఆ లెనెన్ క్లాత్ ఏంటి? లెనెన్ క్లాత్ అనగానే చక్కగా అందంగా కనపడే తెల్లని దానిలో కూడా చక్కని క్లాత్ కదా అది. ఇప్పుడు ఆ క్లాత్ మంచి క్లాత్ ప్రకాశమానములు, నిర్మలములైనవి. అందుకే చూడండి నిర్మలముగా ఉండాలనేనేమో ఈరోజు పౌడర్ కూడా ఏం పెట్టారో తెలుసా? వాషింగ్ పౌడర్ నిర్మా అంటే నిర్మలంగా కనిపిస్తదనా? అంతే కదా! ఏ మరకైనా సరే వదలగొట్టేస్తది అనా? నిర్మా అని పెట్టావు. దేవుడు కూడా ఇక్కడ అదే అంటున్నాడు. నిర్మలములనైన, ప్రకాశమానములనైన సన్నపు నార బట్టలు ఇయ్యబడెను. ఇంతకీ ఆ బట్టలంటే ఏ బట్టలు? కింద చెప్పాడు. రూపకలంకారంగా పైన చెప్పినా, క్రింద డైరెక్ట్‌గా చెప్పాడు చూడండి ఏమంటున్నాడు క్రింద. ఎన్నో వచనం. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి దేవుడిచ్చిన ఆ ప్రకాశమానములైనవి గాని, ఆ నిర్మలములనైన ఆమెకివ్వబడిన ఆ వస్త్రాలు ఏ వస్త్రాలన్నమాట? పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న ఆ వస్త్రాలు ఏంటన్నమాట? పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే మనం నీతిగా బ్రతకటాన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రం. మనం పరిశుద్ధముగా ఉండటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రం. ఏ పాపము లేకుండగా, ఏ అపరాధము లేకుండగా, ఏ దోషము లేకుండగా, గతంలో మనం చేసిన దోషాలన్నీ క్రీస్తు రక్తంతో కడిగి వేసుకోగలుగుతున్నాము అనంటే, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రం. జాగ్రత్తగా గమనించండి పాయింట్ అర్థమవుతుందో లేదో. తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశావు అని మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా అదే మాటని 4, 5 సార్లు ఎత్తి చూపిస్తూ సూటిపోటు మాటలతో మాట్లాడుతూ ఉంటే,
మనకి అవమానమా? లేకపోతే ఆనందమా? ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే వ్యభిచారి, వ్యభిచారి, వ్యభిచారి అని ఆ వ్యక్తిని నలుగురు మాట్లాడుతున్నారనుకోండి ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తికి అది ఆనందమా? అవమానమా? అవమానం. లేదా ఒక వ్యక్తి దొంగతనం చేశాడనుకోండి. దొంగ, దొంగ, దొంగ అనంటే ఆ వ్యక్తికి అది అవమానమా? ఆనందమా? అవమానం. ఒక వ్యక్తి నరహత్య చేసేసాడనుకోండి. నరహంతకుడు, నరహంతకుడు, నరహంతకుడు అనంటే ఆ వ్యక్తికి అలా అంటున్నప్పుడు అతనికి అవమానం కలుగుతదా? ఆనందం కలుగుతదా? అవమానమే. అంటే తప్పు చేస్తే అవమానం. తప్పు చేస్తే అవమానం. మరిప్పుడు ఆ అవమానాన్ని పోగొట్టే వస్త్రం ఏంటి ఇప్పుడు? తప్పు అతని మీద ఉండకూడదు. అతను తప్పు వ్యక్తిగా కనబడకూడదు. అతనుకున్న నరహంతకుడనే ఆ లోపం పోవాలి. అతడు దొంగ అనే ఆ లోపం పోవాలి. అతను వ్యభిచారి అనే అతని మీద ఆ ముద్ర కూడా తొలగిపోవాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు వారు రక్తం కార్చాలి. ఆ రక్తంలో వీరి బ్రతుకులను ఉదుగుకోవాలి. అంటే వస్త్రాలు బ్రతుకు అనే వస్త్రాన్ని వారు ఉదుగుకోవాలి. ఉతుక్కోవాలంటారు కదా! ఉదుకుకోవాలి. అలా ఉతుక్కుంటే వారి యొక్క అవమానం మరల ఏమైపోతుందో తెలుసా? నేనిక పాపిని కాదు. నేను చేసిన పాపం నాలో ఇక లేదు. నా యేసు ప్రభువు నన్ను క్షమించాడు. ఇప్పుడు నన్ను ఎంతమంది వ్యభిచారన్నా ఐ డోంట్ కేర్. బికాజ్ ఐ యామ్ ద క్లియర్డ్ ఇన్ ద జీసస్ బ్లడ్. అంతే కదా! నేను యేసుక్రీస్తు రక్తం నేను కడగబడిన వాడిని. ఐ యామ్ వాష్డ్ విత్ ద జీసస్ బ్లడ్. దీని గురించి ఒక మాట మనం చూద్దాం. ఎక్కడ వ్రాయబడింది మాట అనంటే, ప్రకటన గ్రంథము 13వ వచనం నుంచి 7వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు అని అంటున్నాడు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు అని అంటున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించిన వీరెవరు అంటే ఇక్కడ సందర్భం చెప్తున్నాను చూడండి. యోహాను గారికి పరలోక దర్శనం వచ్చింది. పరలోకంలో దేవుడి కుడిపార్శ్వన ఉన్న దేవుని చుట్టూ ఉన్నటువంటి దేవదూతల్ని, ఆ సమూహాన్ని, పరలోకపు దూతల సమూహాన్ని ఎవరు యోహాను గారు చూశారు. చూస్తూ ఇంకొందరిని కూడా చూశారు ఈ యోహాను గారు. ఎవరిని ఆ దర్శనంలో చూశారు అనంటే, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారిని చూస్తారు. అప్పుడు యోహాను గారు అడుగుతున్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు? ఎక్కడుండి వచ్చిర్రే అని నన్ను అడిగెను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, అంటే యోహాను గారు చూస్తే వీరెవరు ఎక్కడి నుంచి వచ్చారని పెద్దల్లో ఒకడు అడిగితే, ఆ పెద్దల్లో ఎవరంటే దేవదూతలే. మనకి తర్వాత అర్థమవుతుంది పాఠం. తర్వాత అప్పుడు ఇక్కడ మనం ఆలోచించగలిగితే, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎక్కడ ఉతుక్కున్నారు? ఎలా చేసుకున్నారు వీరు అనంటే, వస్త్రాలంటే ఇప్పుడు ఏమని చెప్పాను మీకు ఇందాక? పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు అంటే మనిషి యొక్క బ్రతుకు. వస్త్రం అంటే మనిషి యొక్క బ్రతుకు విధానం, జీవన శైలి. ఇప్పుడు ఆ జీవన శైలి ఏదైతే ఉందో అది పాపము ద్వారా అపవిత్రపరచబడిపోయింది, కళంకమైపోయింది, మరకబడిపోయింది. మరక మంచిది కాదు. ఈ లోకంలో మరక మంచిదే అంటాడు ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఒక వాషింగ్ పౌడర్ నిర్మా వాళ్ళు. కానీ ఇక్కడ దేవుడి విషయానికి వచ్చేసరికి, ఆత్మీయ విషయానికి వచ్చేసరికి, బైబిల్ జ్ఞానంలోనికి మనం వచ్చేసరికి, మన ఆత్మీయ జీవితానికి మరకలు ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు, లోపం లేకుండా బ్రతకాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు అనంటే, వీరెవరు అని అడిగితే యేసుక్రీస్తు రక్తంలో, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు అని మనకు తెలుసు కదా! యేసుక్రీస్తు రక్తంలో వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకున్నారట. ఏవండి, రక్తంలో వస్త్రాలు ఉదికితే తెల్లగెలా అవుతాయండి? ఎప్పుడైనా మీరు మీ వస్త్రాన్ని ఉతకడానికి రక్తంలో ఎప్పుడైనా ఉతికారా? కొంతమంది మరకలు పడ్డాయి వస్త్రాలకని నిమ్మకాయ రసంతో ఉతికే వాళ్ళున్నారు. కొంతమంది మచ్చలు, మరకలు పడ్డాయి అని
ఏదో ఒకటి పౌడర్‌ని యూజ్ చేసి, ఏదో ఒక సోప్‌ని యూజ్ చేసి, వాళ్ళకిష్టమైనది ఏదైనా, వాళ్ళ కంపెనీ ఏది ఇష్టమవుతుందో అది యూజ్ చేసి, ఆ మరకను పోగొట్టేస్తున్నారు. నీటిలో ఉదికితే మరకలు పోతాయే కానీ, రక్తంలో ఉదికితే తెల్లని వస్త్రాలు ఇంకా ఎర్రగైపోతాయి తప్పితే, ఇంకా బాగా తెల్లగెలా అవుతాయి? మరకలన్నీ పోయి ఇంకా నిర్మలములైనవిగా, ప్రకాశమానములైనవిగా ఎలా కనబడతాయి? అంటే ఇక్కడ వస్త్రాలంటే వస్త్రాలు కాదన్నమాట. వస్త్రాలంటే ఏంటన్నమాట ఇప్పుడు? మనిషి యొక్క బ్రతుకన్నమాట. అంటే మన బ్రతుకుని మనం ఎలా కడుగుకోవాలి? ఎక్కడ ఉతుక్కోవాలంటే క్రీస్తు రక్తంతో మనల్ని ఉతుక్కోవాలి. మనం క్రీస్తు రక్తంలోనికి రావాలి. యేసు రక్తమే నా పాపానికి ప్రాయశ్చిత్తం అని విశ్వసించాలి. ఒకవేళ ఈ కాన్ఫరెన్స్‌లో ఎవరైనా బాప్తీసం తీసుకోనని వారు ఊహ తెలిసి, పాపమంటే ఏంటో తెలిసి, మంచి అంటే ఏంటో తెలిసి, దేవుడంటే ఏంటో, దెయ్యమంటే ఏంటో, పరలోకమంటే ఏంటో, నరకమంటే ఏంటో, దేవుని కోసం పాటలు పాడాలి, ప్రార్థనలు చేయాలి, వాక్యం చెప్పాలని అన్ని విషయాలు కూడా మీకు తెలిసుండి, ఇంకా బాప్తీసం తీసుకోకుండగా మీరు ఎవరైనా ఉన్నారు అనంటే, మీ వస్త్రాలను ఇంకా మీరు ఉతుకుకోవటం లేదు. మీ వస్త్రాలను అంటే మీ బ్రతుకులను ఇంకా క్రీస్తు రక్తంతో కడుగుకోవటం లేదు. కాబట్టి భయపడాలన్నమాట ఇటువంటి వాళ్ళందరూ. ఈ ఎవరైతే ఉతుక్కోవటం లేదో క్రీస్తు రక్తంలో, ఎవరైతే బాప్తిజం తీసుకోవటం లేదో వారందరూ కూడా ఇప్పుడు ఎవరు అన్నమాట? వస్త్రమును కాపాడుకొనని దిగంబరులు. ఒకప్పుడు పూర్వీకుల్లో ఒక వస్త్రం మీద ఏదైనా ఒక చినుగు అనేది ఏర్పడిందనుకోండి, చిరిగిపోయిందనుకోండి, ఆ వస్త్రం వేసుకోవటానికి సిగ్గుపడేవారు. ఇప్పుడంటే చిరిగిపోయిన వస్త్రాలే ట్రెండ్ అయిపోయాయిలెండి. కానీ కొంతమందికి డిగ్నిటీగా ఉండాలనుకునే వారికి, పద్ధతిగా ఉండాలనుకునే వారికి, సాంప్రదాయంగా ఉండాలనుకునే వారికి చినిగిపోయిన వస్త్రాలు ఇస్తే వేసుకుంటారా? వేసుకోరు. వస్త్రమును కాపాడుకోవాలి కదా మరి. చినిగిపోయిన వస్త్రాలు నాకెందుకు? మంచి వస్త్రాలు వేసుకోవాలి అనుకుంటారు. మరి అలాగే మనము కూడా ఇంకా పాపములోనే ఉంటే, ఇంకా అపరాధంలోనే ఉంటే, ఇంకా లోకంలోనే ఉంటే, మన వస్త్రాలు చినిగిపోయినవిగానే ఉన్నట్టు. లేదు. బాప్తిస్మంలోనికొచ్చేసాము. దేవుడిని నమ్ముకుంటున్నాము. పవిత్రంగా బ్రతుకుతున్నాము. ప్రార్థనల్లో, పాటల్లో, వాక్యంలో, సువార్త కార్యక్రమాల్లో, గృహ కూడికల్లో, సువార్త చేసే ప్రతి విషయంలో మనం ముందుంటున్నాము అనంటే, మన వస్త్రములు చాలా వైట్‌గా కనబడుతున్నాయి. అంటే మన బ్రతుకులు దేవునికి ఎలా కనబడుతున్నాయి? అపవిత్రపరచుకొనని కొందరున్నారు సార్దిస్తులని దేవుడు ఎలాగైతే అన్నాడో, ఈరోజు మీ సంఘంలో కూడా అపవిత్రపరచుకొనని వారున్నారని దేవుడనాలి. మా సంఘాల్లో కూడా దేవుడు అపవిత్రపరచుకొనని వారు కొందరున్నారు అని అనాలి. మనమందరం కూడా క్రీస్తుకి దగ్గర వారం కాబట్టి, క్రీస్తు సంఘం కాబట్టి, మనమందరము అపవిత్రపరచుకొనని వారముగా కనబడాలి. అలా ఉంటేనే దేవుడు కూడా మనల్ని చూసి మెచ్చుకుంటాడు. మాసిపోయిన వస్త్రాలతో వచ్చిన వారిని మనమే దూరం పెట్టేస్తుంటాం కదా! వస్త్రాలు ఉదుకుకోకుండా వాసన కొడుతూ గనక వారి వస్త్రాలుంటే, మనం వారికి మనం మారిపోతాం. ఎడమైపోతాం. అంటే దూరమైపోతుంటాం కదా! మరి దేవుడు? దేవుడు ఎలా ఉంటాడు మనల్ని చూసి? కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? ఏ వస్త్రాలు ధరించుకుంటున్నాం? నీతిగా బ్రతికితే వస్త్రాలు కలిగిన వారమైతాం. నీతిగా బ్రతకకపోతే వస్త్రహీనులుగా మనం మారిపోతున్నాం. ఇంకొక మాట చూద్దాం ఒకసారి. బైబిల్‌లోకి వెళ్లి చూడగలిగితే ఈ వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ కొనుక్కోవాలని కూడా అంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చెప్పారు చూడండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటంవేమి బంగారమును నీ దిశమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. యేసుప్రభు ఏమంటున్నారంటే ఇక్కడ నా యొద్ద కొనుక్కో. ఏం కొనుక్కోవాలి తెలుసా? నీ కన్నులకు కాటుక, తర్వాత వస్త్రాలు. దిశమొల కనబడకుండా అన్నాడా లేదా? దిశమొల కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు. అంటే ఇప్పుడు తెల్లని వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలైతే, ఆ పరిశుద్ధుల నీతి క్రియలు ఎక్కడ దొరుకుతాయన్నమాట ఇప్పుడు? పరిశుద్ధుల నీతి క్రియలు. నీతిగా బ్రతికే క్రియ. నీతిగా ఉండాలి. నేను పరిశుద్ధుడినైపోవాలి. నా క్రియలకి ఏ లోపము లేకుండగా ఉండాలి. పాపమే నేను
అసహించుకునేవాడిగా ఉండాలంటే నువ్వు ఎక్కడికి వస్తే పాపాన్ని అసహించుకుంటావు? ఏ గ్రంథం దగ్గరికి వస్తే పాపాన్ని అసహించుకుంటావు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గరికి రావాలి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు వారి దగ్గర మనం వస్త్రాలు కొనుక్కోవాలి అని అంటున్నాడనమాట. ఏ నీ ఆస్తినంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొను అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? ప్రతిసారి మనం జూమ్ మీటింగ్‌లో ఇలా గూగుల్ మీటింగ్‌లో మనం కాన్ఫరెన్స్‌లో జాయిన్ అయ్యి వాక్యం నేర్చుకుంటున్నామంటే ఏంటో తెలుసా? ఇప్పుడు గమనించండి. గూగుల్ మీట్‌లో జాయిన్ అయ్యి వాక్యం నేర్చుకుంటున్నారు అనంటే దేవుని దగ్గర తెల్లని వస్త్రాలు కొనుక్కుంటున్నారు మీరు. ఈరోజు ఇంకొక విషయం తెలిసింది. ఏంటి అదనంటే, మన బ్రతుకు బాగుండాలి. మన బ్రతుకే వస్త్రమై ఉన్నప్పుడు, మన బ్రతుకుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరక, డాగు, మచ్చ, కళంకం, అపవిత్రత ఏది మన వస్త్రానికి ఉండకూడదని ఒక విషయం ఈరోజు కొనుక్కున్నారు. రేపు ఎవరైనా వాక్యం చెప్తున్నారనుకుంటే, వారి దగ్గర మరొక విషయం తెలుసుకుంటారు. తర్వాత ఇంకెవరైనా ఆత్మీయులు మీకు వాక్యం చెబుతున్నారంటే, వారి దగ్గర మరొక విషయం తెలుసుకుంటున్నారు. నాకంటే ముందు కొంతమంది ఆత్మీయులు వాక్యాలు చెప్పారు మీ అందరికి బోధకులు, ప్రసంగికులు, పాస్టర్లు. వాళ్ళు చెప్పిన వాక్యాలు కూడా మీరు అంగీకరించి నడుచుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర ఆ విషయాలు మీరు తెలుసుకున్నారంటే కొనుక్కుంటున్నారు. అంటే దేవుని దగ్గరకు వచ్చి మీరు తెలుసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. కాబట్టి ఈరోజు ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు అట్టి విధంగా మనం బ్రతుకుతున్నామా? ఆ వస్త్రాల్ని కాపాడుకుంటున్నామా? మన బ్రతుకుని మనం ఎలా చూసుకుంటున్నాము అనేది మనకి దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ రోజు నేటి సందేశం. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఇంకొక మాట చూడండి, 3వ అధ్యాయం 17వ వచనం చివరికి మాట చూడండి. అదే అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, గ్రుడ్డివాడువును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక. దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక. దిగంబరుడనవునై ఉన్నావని ఎరుగక. దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. దిగంబరులుగా ఉన్న వారికి దిగంబరులను కూడా తెలీదా? ఏంటి ఇలా అంటున్నాడు? అంతే కదా! వస్త్రాలు లేకుండగా ఉన్న వారికి నాకు వస్త్రం లేదని కూడా నాకు తెలీదా? నేనేమైనా మత్తులో ఉంటేనే నాకు వస్త్రం లేదని తెలీదు. అంతే కదా! నేనేదైనా మత్తులో ఉంటే నాకు వస్త్రం లేదని తెలీదు. నోవాహుకి వస్త్రం లేదని ఎప్పుడు తెలియలేదు? మత్తులో ఉన్నప్పుడు తెలియలేదు. అంటే ఇప్పుడు మీరు గాని, నేను గాని మనకు వస్త్రాలు లేవు అని మనం ఎప్పుడు తెలుసుకోలేము? మత్తులో ఉంటే తెలుసుకోలేము. అంటే ఇప్పుడు మనం ఏ మత్తులో ఉన్నామన్నమాట? సాతానుగాడి మత్తులో ఉన్నాం. అపవాది మత్తులో ఉన్నాం. దురాత్మ సంబంధమైన మత్తులో మనం ఉండిపోయాం. లోకాశ మత్తులో, నేత్రాశ మత్తులో, జీవపుడంబం మత్తులో, తర్వాత లోక సంబంధమైన ధనాపేక్ష అనే మత్తులో, జారత్వము అనే మత్తులో, అపవిత్రత అనే మత్తులో, కామాతురత అనే మత్తులో, విగ్రహారాధన అనే మత్తులో, భార్యనే ప్రేమించాలి దేవుని కంటే ఎక్కువగా అని భార్య ప్రేమ మత్తులో భర్తలు, భర్త ప్రేమల మత్తులో భార్యలు, పిల్లల ప్రేమల మత్తుల్లో తల్లిదండ్రుల మత్తులో పిల్లలు ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను నీతి క్రియలు కలిగి ఉన్నానా, దేవుని కోసం బ్రతుకుతున్నానా ఆలోచనే లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏ మత్తులో ఉన్నా సరే మత్తు నుంచి బయటికి రావాలి. క్రీస్తు రక్తములోనికి రావాలి. మన వస్త్రాలని రక్తములో ఉదుకుకోవాలి. అంటే బ్రతుకుల్ని కడుక్కోవాలి. అలా కడుక్కుంటే మన వస్త్రాలు తెల్లవిగా మారతాయి. మనం వస్త్రాలు ధరించుకున్న వారముగా దేవునికి కనబడతాము. లేదు అనంటే దిగంబరులుగా కనబడతాం. ఇప్పుడు దేవునికి దిగంబరులుగా కనబడాలన్నా, దేవునికి వస్త్రము కలిగిన వారిగా కనబడాలన్నా మన చేతుల మీదే ఉంది. అది మన బ్రతుకు మీదే ఆధారపడి ఉంది. మన బ్రతుకుని దేవుడు కడిగాడు క్రీస్తు రక్తంతో. తెల్లనివిగా మార్చాడు మన వస్త్రాలు, బ్రతుకు అనే వస్త్రాలని. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా బ్రతుకుతున్నాం? ఎలాంటి ధోరణిలో మనం ఉంటున్నాం? ఇక సాతాను మత్తులోనే ఉండిపోదామా? ఇక భక్తిలోకి రావద్దా? క్రీస్తు రక్తంలోను మన అపవిత్రతను కడుగుకోవద్దా? ఆలోచన చేయండి. ఇంకెంతకాలం మీలో బాప్తిస్మం లేని వారు ఒకళ్ళు ఉండుంటే వాళ్ళ కోసం చెప్తున్నా. నాకు తెలీదు ఎవరున్నారో లేదో. వాళ్ళు కూడా ఆలోచన చేయండి. మీరు ఎంతకాలం ఈ మత్తులోనే ఉంటారు? బయటికి రండి మత్తు నుంచి. వస్త్రాలు కప్పుకోండి. తెల్లని వస్త్రాలు దేవుడిస్తున్నాడు. క్రీస్తు రక్తం ద్వారా కడుగుకుంటే
మనమందరం తెల్లని వస్త్రాలుగా అంటే తెల్లని క్రియలు, పరిశుద్ధ క్రియల్లోనికి మనం వచ్చేస్తున్నాం. దేవుని కోసం చేసే ప్రతి క్రియ అప్పుడు దేవునికి నచ్చుతాది. దేవుడు మెచ్చుకునేటట్టుగా ఉంటాది. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉంటున్నాము? ఎలా బ్రతుకుతున్నామన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు ఈరోజు మనకు ఇచ్చిన ఈ నీతి క్రియలని మనం కాపాడుకుంటున్నామా? ఇప్పుడు అర్థమైందా పాఠం? దేవుడిచ్చిన వస్త్రం అంటే నీతి క్రియలు. ఆ నీతి క్రియల్ని మనం కాపాడుకుంటున్నామా? అలా కాపాడుకోకపోతే క్రీస్తు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చినప్పుడు మనం దిగంబరులుగా కనబడితే అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అందుకే ఇక్కడ అంటున్నాడు ఏ సంఘంలో ఏ సంఘంలో 3 అధ్యాయం 17 ఏ సంఘము అది అని అంటే లవోదికయ సంఘంలో అంటున్నాడు. ఫిలదెల్ఫియా తర్వాత లవోదికయ చివరి సంఘం. ఆ సంఘంలో అంటున్నాడు ఏమంటున్నాడు అని అంటే నీవు దిగంబరుడుగా ఉన్నావని కూడా నువ్వు ఎరగటం లేదు అంటున్నాడు. అంటే మత్తులో ఉండిపోయావు. నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకోలేకపోయావు. నీతి క్రియలు నీలో లేవు. కాబట్టి మనం ఏ రకమైన వారముగా మనం బ్రతుకుతున్నాం? దీన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన దిగంబరులుగా ఉండొద్దు. వస్త్రాలు ధరించుకున్న వారముగా, వస్త్రాలను కాపాడుకుంటున్న వారముగా మనం ఉందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. చక్కని విషయాలు మేము అందరం నేర్చుకున్నాం. ఈరోజు మీరు మాకిచ్చినటువంటి వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలు అని మేము తెలుసుకున్నాం తండ్రి. మా బ్రతుకులను మార్చి మమ్మల్ని తెల్లని వారుగా మమ్మల్ని మరిచారు. క్రీస్తు రక్తంలో మమ్మల్ని మేము కడుగుకోవటానికి, ఉతుక్కోవడానికి మాకు మంచి తరుణాన్ని, మంచి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ మాటలను విన్నటువంటి మేమందరం ఈ మాటలు అనేక మందికి అందించేవారుగా కూడా మాకు సహాయమును దయచేయమని ఈ ప్రార్థన యేసు ప్రభువారి నామమున మిక్కిలి విని అడిగి వేడుకుంటున్నా మా కన్న తండ్రి. ఆమేన్.